హాయ్ అండి. నేను ఈరోజు ఒక మంచి వంట చేశానండి. ఆ, తోటకూర మినపొడియాలుతో ఒక మంచి కర్రీ చేశానండి. ఆ కర్రీ ఎలా చేశానంటే మీకు చూపిస్తానండి. ఫస్ట్ కళాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేడెక్కాక రెడీ చేసి పెట్టుకున్న పోపు గింజలండి. ఇవి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అండి. ఇవి బాగా వేగాక ఇప్పుడు కరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసుకుంటామండి. ఇవి కూడా బాగా వేగాక ఎర్రగా వేగనివ్వాలండి. ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుంటామండి. రుచికి సరిపడా సాల్ట్. కొద్దిగా పసుపు వేసుకుంటామండి. కొద్దిగా గరం మసాలా పౌడర్ కొంచెం, కారం కొద్దిగా వేసి బాగా కలుపుకుంటామండి. చూసారు కదండి. ఇవి బాగా వేగాక ఇప్పుడు మనము వడియాలండి. ఇవి వడియాలని బాగా ఆయిల్లో కొంచెం వేసి ఫ్రై చేశానండి. ఇవి ఫ్రై చేసుకోవాలి ముందు. చూసారు కదా, వడియాలు మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి. ఇవి పచ్చి వాసన పోతాయండి. ఇవి పచ్చి మనం ముద్ద పెడతాం కదండి వడియాలు, ఆ వాసన పోతాయండి. ఆయిల్లో వేసుకుంటే మంచి రుచి కూడా వస్తాయి. అవి వేసి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న తోటకూర సన్నగా తరిగి ఉడికించి పెట్టుకున్నాండి. తోటకూరని ఇప్పుడు దీన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకుంటామండి. చాలా బాగుంటుందండి కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇప్పుడు బాగా వేగిందండి. వేగాక ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలండి. ఉంచుకుంటే చక్కగా ఉడికిపోతాయండి. వడియాలు ఉడకాలి కదండి. మనం తోటకూర ఆల్రెడీ ఉడకబెట్టాము కొద్దిగా. ఇప్పుడు వడియాలు ఉడకాలి కదండి కొంచెం. ఇవి ఉడకడానికి కోసమని తోటకూర కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటే చక్కగా ఉడుకుతాయండి. ఇవి చూసారు కదండి.
చూసారు కదండి, మినపొడియాలు తోటకూర కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా తిని చూడండి, ట్రై చేసి. ఓకేనండి, బాయ్.